ఒక బైట్ తీసుకుంటే నోరు కాలింది. నేను నోరు కాలి అలా హాయ్ గాయ్ చూడండి ఎట్లా పరిగెత్తుకుంటా వస్తున్నానో. ఇదే మా స్కూల్, విద్యోదయ సద్గురు అపెక్స్. అన్నయ్య కూడా పరిగెత్తుకుంటూ నాన్న వాళ్ళని చూసి వచ్చేసారు. అలా దారిలో వెళ్తూ ఉంటే మాకు కాటన్ క్యాండీ కనిపించింది. నాకు చాలా ఇష్టం అండి, అందుకే అన్నయ్య నేను ఒకటి తీసుకున్నాను. అలాగే పాకెట్ మనీ దాచుకోవాలని ఉండీలు కూడా తీసుకున్నాం. ఇంట్లో ఉన్న చిట్టి పిల్లలకి కొన్ని పేడిగ్రీ ఇంకా కొన్ని టాయ్స్ కూడా కొన్నాము. ఇంకా తిరిగి ఆకలిగా ఉంటే క్రీమెన్కి వచ్చాము. నేను అన్నయ్య మెనూ కార్డ్ చూస్తా ఉంటే నేనైతే ఒక పిజ్జా తెప్పించుకున్నానండి. అన్నయ్య అయితే బర్గర్ తెచ్చుకున్నాడు. మమ్మీ అయితే మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చెప్పింది. పిజ్జా అయితే వావ్ సూపర్ ఉంది. అన్నయ్య బర్గర్ టేస్ట్ చేద్దామని ఒక బైట్ తీసుకుంటే నోరు కాలింది. నేను నోరు కాలి అలాడుతుంటే అన్నయ్య అమ్మ నవ్వుతున్నారు. నాకు భలే కోపం వచ్చేసింది. తర్వాత నేను ఓరియో ఐస్ క్రీమ్ కూడా తెప్పించుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది, కానీ మొత్తం నేను తినలేకపోయాను. అందుకే నాన్నకిచ్చాను. నాన్న తిని బాగుంది అన్నాడు. ఇలా మేము కొంచెం సేపు హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లికి తెచ్చిన పెడిగ్రీ పెట్టాను. భలే తింటున్నాయండి, కటకట కొరుకుతూ ఇష్టంగా తింటున్నాయండి. ఇలా వీటితో కొంచెంసేపు ఆడుకొని హోంవర్క్ రాసుకున్నానండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.